తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో పసుపు సైనికులంతా అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిన తొలినాళ్లలో 1983లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో వివరించేందుకు ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 1983లోనే ఏర్పాటైన పొలిట్ బ్యూరో కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు పాలిశెట్టి మల్లిబాబు గారు. మల్లిబాబు గారు నమస్కారం. 1983లోనే పార్టీ ఆవిర్భావ సమయంలోనే మీరు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఎక్కడ ఎన్టీఆర్, ఎక్కడ మల్లిబాబు, ఎలా కనెక్షన్ కుదిరింది అప్పట్లో? అప్పుడు విజయవాడ మహానాడులో ఎన్టీ రామారావు గారు మా అందరికీ తెల్లవారు 5 గంటలకి ఇంటర్వ్యూ చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు అడిగితే ఐఎమ్ అడ్వకేట్, వేవర్స్ కమ్యూనిటీ, సిన్స్ 6 years ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. తర్వాత వచ్చి ఐ బిలాంగ్స్ టు పట్టుసాలి క్యాస్ట్, వేవర్స్ కమ్యూనిటీ అన్నా. సార్కి అడ్వకేట్లు అన్నా, వేవర్స్ అన్నా చాలా ఆనందం ఆయనకి. ఆ సందర్భంలో మీకు ఇంటర్వ్యూ చేశారు చాలామందికి. ఆ తర్వాత రాత్రి 12 గంటలకి ఉపేంద్ర గారికి జనరల్ సెక్రటరీగా, తర్వాత అందరూ కూడా అప్పుడు 12 గంటలకి అనౌన్స్ చేశారు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా. అదే అందులో పాలిట్ బ్యూరోలో ఎన్నికల కమిటీ సభ్యులుగా, అంటే ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే సభ్యులుగా నన్ను నియమించడం జరిగింది. గొప్ప పదవి మల్లిబాబు గారికి అందించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది, ఒక గొప్ప సంస్థాగత వ్యవహారం అంతా నడుస్తున్న పార్టీగా ఈరోజు కొనసాగుతుంది. కానీ అప్పుడు డే 1 రోజు ఎలా పార్టీ బిల్డ్ అయ్యింది, వీటన్నిటినే కానీ పార్టీ క్షేత్రస్థాయిలో ఎలా బిల్డ్ చేసుకున్నారు అప్పట్లో కూడా ఎన్టీ రామారావు గారు 9 నెలలు అంతా తిరిగి ఆయన నట సార్వభౌముడు. దీని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలను చేస్తుండి ప్రభుత్వాన్ని ఎన్టీ రామారావు గారు అయితే పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి చేయగలరని దీంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో పథకాలు, అదే విధంగా ₹2 కిలో బియ్యం కానీ, ఈ పథకం కానీ, తర్వాత మామూలుగా ఈ అందరికీ వస్త్రాలు ఇచ్చే పథకం కానీ, అవన్నీ కూడా చేసి ఆయన ఎన్నో మన్ననలు పొందడం జరిగింది. ఓన్లీ నటుడుగానైనా ఈ కాంగ్రెస్ వ్యతిరేక ఓటుని అంతటిని ఎలా క్యాష్ చేసుకోగలిగారు అప్పట్లో? నటుడుగా కాకుండా ఆయనకి క్షేత్రస్థాయిలో ఎన్టీ రామారావు గారు అంటే అధిక ప్రేమ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈయనైతే మనకి ప్రభుత్వం వస్తే ఆయన చేయగలడు, పేదరిక నిర్మూలన చేయగలడు అన్న ఉద్దేశంతో ఆయన వచ్చి ఈ పార్టీని స్థాపించారు. వాళ్ళందరినీ చేర్చుకోవడం జరిగిందా, లేదంటే మీరు అన్నట్టు అలా ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి ఏదైతే ఈయన వేవర్స్ కానీ, కమ్యూనిటీ ఏంటి కానీ ఇవన్నీ ఆచితూ చెల్లారు? ఎలా నడిచింది అప్పుడు స్టేట్ కమిటీ మొత్తం వేశారు. అప్పుడు మొత్తం అన్ని వర్గాల వారికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చి అన్ని వర్గాల వారికి కూడా వేశారు. అందులో నాకు ఎన్నికల కమిటీ సభ్యులుగా వేశారు. అదేవిధంగా ఇంకొక కమిటీ కూడా ఉంది. అందులో గద్దె బాబురావు గారికి వాళ్ళందరూ కొండకి వేయడం అంది. తర్వాత వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అవన్నీ కూడా జనరల్ సెక్రటరీ, అవన్నీ కూడా అప్పుడే రాత్రి 12 గంటలకి విజయవాడ మహానాడులో అనౌన్స్ చేయడం జరిగింది. డ్యూటీ అప్పచెప్పారు, ఏదైతే ఈ ఎమ్మెల్యేల క్యాండిడేట్లను సెలెక్ట్ చేసే. మీరు ఏం చేశారు అప్పుడు? మీ సభ్యులుగా మీరేమేమి అప్పుడు విధులు నిర్వర్తించేవారు? మేము సభ్యులుగా వచ్చి ముఖ్యమంత్రి గారి ఇంట్లోనే అబిడ్స్లోనే మీటింగ్ పెట్టేవారు. మీటింగ్ అయినప్పుడు అప్పుడు అన్నీ కాకుండా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులుగా అప్పుడు ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యేల టికెట్లు అంటే అందరూ ఉపేంద్ర గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు చూసి ఎవరెవరికి ఇవ్వాలో, ఎవరు సామర్థ్యం ఉన్నారో అన్ని వర్గాల వారికి ఫిల్టర్ చేసేవారు. ఎవరికి ప్రామాణికం ఏవి తీసుకునేవారు, ఎలా ఫిల్టర్ చేసేవారు అంటే అలా దీన్ని బట్టి ప్రజల్లో ఆయనకి ఉన్న దీన్ని బట్టి ప్రజల్లో వాళ్ళకి మమేకమై ఉన్నారా లేదా అని చెప్పి ఆయన అంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా, అంటే IVRS, వాట్సాప్, సెల్ ఉండేది. అప్పట్లో ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కలెక్ట్ చేసేవారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ బయోడాటాలు వాళ్ళ తాలూకా ఇచ్చి దాని ప్రకారం ఇంటర్వ్యూ చేసి వాళ్ళ తాలూకా. మీకు ఇంటెలిజెన్స్ అప్పుడు మీకు ఎలా సహకరించేది? అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వకముందు ఇది సపోర్ట్ అంతా లేదు కదా, ఎలా అప్పుడు ఈ ఫిల్టర్లు కానీ అభ్యర్థులు కానీ వీళ్ళంతా ఎలా చేస్తారు? అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా ఇప్పుడు ఇవన్నీ. ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ పాలిట్ బ్యూరో వేశారు.
అప్పుడు ఏంటంటే మండలాల ఎలక్షన్లకి మండలాలకి కూడా మేమే సెలెక్ట్ చేయడం జరిగింది, మండలాలకు కూడా. అప్పుడు కూడా నేను వచ్చి రాజమండ్రిలో మండలాలన్నీ కూడా చేసి ఒక రిపోర్ట్ రాసి ఇచ్చాం, ఎవరెవరికి మండల ప్రెసిడెంట్ ఇవ్వాలి. వెళ్ళేవారు ఎన్టీఆర్ దగ్గర రెగ్యులర్గా వెళ్ళాము. తర్వాత మాకు అన్ని కూడా టూర్లు వేసేవారు, మొత్తం అవుతుంటే ఇక్కడికి పంపేవారు. ముఖ్యంగా ఏంటంటే క్యాంపులు వేసేవారు. నేను 3 జిల్లాలు వెళ్ళాం, కడప, తర్వాత వచ్చి కర్నూలు, తర్వాత కరీంనగర్, తర్వాత నిజామాబాదు వెళ్ళేసి అబ్జర్వర్కి వెళ్ళాం నేను, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, తర్వాత వచ్చి అప్పుడు ఒక ఆయన ఉండేవారు, తర్వాత వచ్చి వడ్డే సోమనాథేశ్వరరావు గారు, మా అందరికి కూడా అప్పుడు పంపించారనమాట. అక్కడ పార్టీ ఏంటంటే ఎన్టీ రామారావు చూస్తే మాకు పెద్ద పూలదండలు వేసి ఇచ్చేసి, ఎంత ఎన్టీ రామారావు గారే వచ్చినట్టు మేము. ఎలా ఉండేది కనెక్టివిటీ? ఎన్టీ రామారావు గారు మీ పేరు గుర్తు పెట్టుకున్నా, మీ పేరు గుర్తు ఏం బ్రదర్ మల్లిబాబు అని పిలిచేవారు ఇక్కడ సేవ. మాకు ఎంతో అంత పెద్ద అయినా మనకి ఎంత చేస్తున్నట్టు ఎంతో ఆనందంగా ఉండేది అనమాట. అంత ఆనందం అంటే మరి భరించలేను అనమాట. అంత ఫోటో సంగతి ఎప్పటిది ఏంటిది? అప్పుడు చెప్పండి. వెళ్తున్నప్పుడు, ఓకే, మీటింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ అబిట్స్లోని మేము వచ్చి అక్కడ నిలబడేసి ఉంటే అప్పుడు ఆయన పక్కన నిలబడేసి రా బ్రదర్ అని చెప్పి చేయించుకున్నారు అనమాట. ఎన్టీఆర్లో మీరు గమనించిన గొప్ప లక్షణం ఏమిటి అంటే? ఆయన ఎవరికైనా ఒకసారి నమ్మారంటే మరి జీవితాంతం వాళ్ళకి మర్చిపోలేరు అనమాట. అంత ఇదైన మనిషి అయిన ఆయన. అలాంటి మనిషి మరి ఇక్కడ ప్రపంచంలో ఎవరు లేరు. ఆ నటనలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాకుండా ముఖ్యంగా దీంట్లో కూడా మన ప్రభుత్వంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా, అలాంటి ముఖ్యమంత్రి మరి ఉండడు. ఆయన అడుగుజాడల్లో వెళ్ళబట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత స్థాయికి రావడం జరిగిందని ఈ సందర్భంగా. ఈ హ్యాబిట్స్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎంత ఇచ్చేప్పుడు ఇంకెవరు ప్రముఖులు ఎక్కువగా వచ్చేవారు? మా ఉపేంద్ర గారు జనరల్ సెక్రటరీ, మాతో పాటు నలుగురు ఉండేవారు. తర్వాత ఇంకా ఇంటెలిజెన్స్ ఐజీ గారు వాళ్ళందరూ తెల్లవారు 5 గంటలకు వచ్చేవారు. అందరు కూడా మాతో మమేకమై ఉండేవారు అందరు. మేమంటే అక్కడ ఎన్టీ రామారావు గారు సొంత రూమ్లోనే కూర్చొని మీటింగ్ అయ్యేది అబిట్స్లోని. భోజనాలు ఇవన్నీ కూడా అంటే మేము బయట లాడ్జీలో అట్లా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు తెల్లవారి టిఫిన్లు అవి ఇచ్చేవారు ఆయన మాకు. తెల్లవారి టిఫిన్లు కానీ ఆయన అన్నీ కూడా చేసేవారు అనమాట. లక్ష్మీపార్వతి గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అప్పట్లో మీరు చూసారు? లక్ష్మీపార్వతి ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ లేనప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ఆయన వచ్చి మాకు ఆయన మల్లిబాబు అమ్మాయిన ఎలక్షన్ కమిటీ స్టేట్ కమిటీ మెంబరు, ఆయన ఆవిర్భావం నుంచి ఉన్నారమ్మా అని ఆయన పరిచయం చేశారు నాకు. అది ఇంత గొప్ప వ్యక్తి, ఎంత మంచి పాయింట్లు చెప్పారు. ఎన్టీఆర్ చేసిన తప్పులు ఏవైనా ఉన్నాయి ఇన్ని జీవితంలో అంటే? ఎన్టీఆర్ చేసిన తప్పులే మరి ఏమి లేవు. ఆయన అంత పెద్ద మనిషి, అంత ఇదైన కాడికి మరి ఎవరైనా ఏం చేయలేరు. ఆయన తప్పేం చేయలేదు అంతే. మరి పార్టీ ఆ రోజు సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఈ స్థాయిలో బిల్డప్ అవ్వడానికి, పార్టీ బిల్డప్ అవ్వడానికి సహకరించాయి. అవే కొనసాగుతున్నాయి పార్టీలో చూస్తున్నారు మీరు? అవే కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడలో నడిచి అవే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటి వరకు. చంద్రబాబు నాయుడు గారు పాలనలో కూడా సేమ్ ఎన్టీ రామారావు గారి అడుగుజాడలో నడిచి చేస్తున్నారు ఆయన. పాలిశెట్టి మల్లిబాబు 1983లోనే పొలిట్ బ్యూరో సభ్యులు అప్పుడు ఉన్నారు. అప్పుడు పార్టీ ఇచ్చేసే పదవే మోసారు. ఈరోజు ఎందుకు ఇంకా పొలిటికల్గా ఇంకా వృద్ధి చెందలేకపోయారు అంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన జనరల్ సెక్రటరీగా ఉండేవారు. ఉండేటప్పుడు కూడా నాకు వచ్చి స్టేట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము గౌరవించి ఆదరించి ఇచ్చేసాం. అప్పుడు నాకు ఫస్ట్ డిఆర్డిఏ మెంబర్ వేశారు. జిల్లా డిఆర్డిఏ మెంబర్ వేశారు. తర్వాత ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన నాకు ఆప్కో స్టేట్ మెంబర్ వేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నాయుడు గారితో గురుందా మీకు పరిచయం పేరు పెట్టి పరిచయం? చంద్రబాబు నాయుడు గారు ఏం బ్రదర్ మల్లిబాబు అని పిలుస్తారు. తర్వాత స్టేట్ ఆప్కో డైరెక్టర్ వేశారు. స్టేట్కి ఒక 5 ఉంటారు అప్పుడు, అది వేశారు. తర్వాత వచ్చి 2 సార్లు నాకు ఎన్టీ రామారావు గారు 88లో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడం జరిగింది. తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు
నాకు తెలియదు ఇది సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా వేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టేట్ లీగల్ సెల్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చేశాను. తర్వాత స్టేట్ లీగల్ డెస్క్ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా కూడా నాకు ఏదో ఒక పదవి వస్తుంది. అది ఇప్పుడు కొత్త నీరు వస్తే పాత నీరు పోతుందని ఏదో సామెత ఉంది, కానీ ఈ రోజుకి మీకు ఆ విలువ ఉందా? పార్టీలు అలాంటిదే ఉన్నది. ఇప్పుడు కూడా నాకు ఎక్కడ మీటింగ్లోకి వెళ్ళినా స్టేట్ ఫారెస్ట్ బ్యూరో మెంబర్ అని మా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ మా మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా మనకు గౌరవిస్తున్నారు ఇప్పటి వరకు. ఇంత గొప్పగా చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది ఆ రోజు? ఎన్టీఆర్ చనిపోయినప్పుడు సరిగ్గా అప్పుడు పండగ పోయిన మర్నాడే కదా ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు చాలా బాధ వేసింది. అలాంటి పెద్ద వ్యక్తి అలాంటి ఆయన చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి మేము చాలా, నేను ఒక్కడనే కాదు, పార్టీ కార్యకర్తలు, పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చింతించడం జరిగిందనమాట. అలాంటి వ్యక్తి ఉంటే ఇంకా ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడేమో అని మా మనసులో భావన ఉండేదన్నమాట. ఎన్టీఆర్ ఇది చేస్తూ ఆ స్థాయిలో నడపగలుగుతారా అన్న నమ్మకం అప్పట్లో చంద్రబాబు మీద, అందరి మీద ఆ గురి ఉండేది. చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీ ఉంది, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంది. అప్పుడులో కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో దీనిగా చూశారు. ఆయన ఏం చెప్తే అలా చేసేవారు అనమాట. అందుకోసం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో ఉన్నారు కాబట్టి చేయగలరని మా అందరికీ నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు ఈ మహానాడు 3 రోజుల పండగ అంటే రాష్ట్రం మొత్తం ఒక పండగలాగే మీ శ్రేణులన్నీ జరుపుకుంటే, ఆ వంటలు అయితేనేమి ఇవి అయితేనేమి గట్టిగా ఉంటాయి. అప్పట్లో ఎలా జరిగేది మహానాడు? అప్పుడు ఇంకా అప్పుడు కూడా బాగా జరిగేదండి. అప్పుడు 3 రోజులే. ఎన్టీ రామారావు జన్మదినంకి ఒక రోజు ఉంటుంది, ముందు 2 రోజులు అంత కార్యకర్తలతో మాట్లాడడం, తర్వాత అన్ని తీర్మానాలు పెట్టడం అవన్నీ చేసేవారు అనమాట. అవి మహానాడులో మీకు గుర్తుండిపోయే సంఘటనలు? అన్ని మహానాడులకి నేను అటెండ్ అయ్యాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది అన్నమాట మహానాడుకి. అదే మహానాడు అంటే స్పెషల్గా అన్నీ మాట్లాడుకో, ఈ తీర్మానాలు ఇటన్నిటితో పాటు భోజనాల గురించి మాట్లాడుకుంటారు. అప్పట్లో ఎలా ఉండేది భోజనాలు? ఎప్పుడైనా అంత బాగా సదుపాయాలు చేసేవారు. అన్ని సదుపాయాలు బాగా చేసేవారు. భోజనాలు ఎక్కడెక్కడ జరిగింది? మీరు ఎక్కడెక్కడికి? నేను ఫస్ట్ విజయవాడ వెళ్ళాం, తర్వాత వైజాగ్లో అయ్యింది. వైజాగ్ తర్వాత ఇంకా చాలాసార్లు కొన్ని దగ్గరలో అయిన దగ్గర ప్రతి దగ్గర కూడా నేను వెళ్ళాము. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత మరి గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి అప్పుడు వెళ్ళలేదు. 2 సార్లు వైజాగ్లో అయ్యింది. అదే అన్నమాట. ఇంకా ఈ మహానాడు సందర్భంగా, ఈ వస్తున్న సందర్భంగా టీడీపీ శ్రేణులందరికీ మీరు ఇచ్చే సందేశం లాంటి? ఈ మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీనిగా చేస్తారు. ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ 6 పాయింట్స్ అన్నీ కూడా అప్పటికి మహానాడు అయ్యేటప్పటికి పేదవారికి నిర్మూలనం, ఆ తర్వాత ఇప్పుడు P4 అని పెట్టడం జరిగింది కదా, ఆ P4ని కూడా పార్టీ అప్పుడు మహానాడు సరికి అన్నీ కూడా పేదరిక నిర్మూలన చేసి పేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు మంచి ఇది తీసుకుంటున్నారు. విన్నర్గా పాలిశెట్టి మల్లిబాబు గారు విలువైన వర్డ్స్ని 1983లోనే ఈయన పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అప్పట్లో ఎంతో క్రమశిక్షణ మధ్య తనను పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్టీ రామారావు గారు ఎన్నుకున్నారని పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యం ఎన్టీ రామారావు నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ సంపాదించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అప్పట్లో కూడా మహానాడు అంగరంగ వైభవంగా జరిగేదని, ఈ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఇదే తరహా పరిస్థితిని అందరూ కొనసాగించాలని మల్లిబాబు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నగరం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.